స్ట్రాంగ్ రూముల చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయా? అభ్యర్థులందరికీ సీసీటీవీ లింకులు ఇచ్చారా? పూర్తి వివరాలు మా ముందుంచండి. కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు. మళ్ళా ఏపీలో ఉన్న ఎన్నికల సరళిపైన, ఎన్నికల వ్యవహారం పైన, ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి పైన, స్పందన పైన అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. దీనిపైన నిన్న హైకోర్టులో వాదనలు జరిగినాయి. కొంతమంది పిటిషన్ కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కేఏ పాల్ ఒక పిటిషన్ వేసిండు. ఆ పిటిషన్ పైన నిన్న ఆర్గ్యుమెంట్స్లో హైకోర్టు కొన్ని క్వశ్చన్లు వేసింది ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్. ఏమని అడిగింది? స్ట్రాంగ్ రూముల చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయా? ఉంటే అభ్యర్థులందరికీ, కంటెస్ట్ చేసిన అభ్యర్థులందరికీ ఆ సీసీటీవీ ఫుటేజ్, అంటే ఆ లింక్ని, ఫుటేజ్ చూసుకునే అవకాశాన్ని ఇచ్చారా? ఆ వివరాలు అడిగింది. వాస్తవంగా ఇది ఉండాల్సింది. అది ఏ పార్టీ అనగా, అది ప్రజాశాంతియా, కాంగ్రెసా, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశమా, జనసేన, బీజేపీ పార్టీ, కానీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రతి క్యాండిడేట్కి స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన సీసీ ఫుటేజ్ లింక్ని ఇవ్వాలి. ఆ లింక్ ఇస్తే వాళ్ళు అందులో చూసుకుంటారు. అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టు. ఇదంతా దాగుడు మూత లెక్క ఉంది కాబట్టి ఆయన నిన్న కోర్టుకు పోయిండు. కోర్టుకు పోతే చెప్పింది, హైకోర్టు అడిగింది. మరి ఏం చెప్తారో చూడాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు పూర్తి వివరాలు ఏంటి అని అడిగింది. పోలింగ్ అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల చుట్టూ సీసీ కెమెరాల ఏర్పాటు, పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ సీసీటీవీ లింక్ ఏర్పాటు చేశారా లేదా అనే విషయాలపై పూర్తి స్థాయిలో వివరాలు తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశించింది. స్ట్రాంగ్ రూములపై నిరంతరం పర్యవేక్షించేలా అభ్యర్థులందరికీ అవకాశం కల్పించాలనే నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. స్ట్రాంగ్ రూముల వద్ద నిఘా కెమెరాలు 4 వైపులా ఏర్పాటు చేయలేదని, భద్రతా ప్రమాణాలు కూడా సరిగా లేవని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేసిండు. ఈ స్ట్రాంగ్ రూమ్ లింకులు కాదు, అసలు ఉన్న రూములు వెబ్ కాస్టింగ్దే పోయి విదేశాల్లో ఉన్న లోకేష్ చేతులకు పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే ఎట్లా పోయినాయి నాకు తెలియదు, లీక్ అయి ఉండొచ్చు అని ఆ మీనా గారు ఏపీ సిఇఓ ఎలక్షన్ కమిషన్ సంబంధించి స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇంక చాలా అనుమానాలు వస్తాయి. స్ట్రాంగ్ రూములు అసలు భద్రంగా ఉన్నాయా? స్ట్రాంగ్లో ఉన్న ఈవీఎంలు సేఫేనా? దానికి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఉంటే ఆ లింకు అభ్యర్థులకు ఇచ్చారా లేదా? అసలు ఆ భద్రత పటిష్టంగా ఉందా లేదా? మా భద్రత కూడా గాలికి వదిలేసి రేపు ఏదైనా 1, 2 పోతే అవి పోయి ఉండొచ్చు, చూస్తాం, మేమైతే బయటికి పంపలేదు కానీ పోయినాయం, వాటి కాళ్ళు చేతులు ఉన్నాయం అనే అవకాశాలు కూడా ఉంటాయని కేఏ పాల్ నా హైకోర్టులో పిటిషన్ వేసిండు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వివరణ కావాలి, స్పష్టమైన దానికి సంబంధించి ఆధారాలు కావాలని. అప్పుడు హైకోర్టు అడిగింది, పోటీ చేసిన అభ్యర్థులందరికీ సీసీ ఫుటేజ్ సంబంధించిన లింక్ ఇచ్చారా? వీడియో లింకు అసలు ఏర్పాటు చేశారా? చేస్తే ఆ వివరాలు ఏమున్నాయి? పూర్తి వివరాలు మాకు సబ్మిట్ చేయండి అని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగింది. మరి ఆ ఎన్నికల సంఘం ఇస్తుందా లేదంటే మా దగ్గర లేదంటదే, మళ్ళా దాటా వేసే ధోరణి బాధ్యతారహితంగా ఉంటారా ఏంది చూడాలి. ఇది పిన్నెల్లి ఎక్కడ? కోర్టు నుంచి ఊరట లభించినా ఇంకా అజ్ఞాతంలోనే, కొన్ని మినహాయింపుల కోసం ప్రయత్నిస్తున్నారా? కౌంటింగ్ ఏర్పాట్లపై వ్యూహరచనలో ఉన్నారా? ఏజెంట్ల నియామకం కోసం మాచర్ల వచ్చేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు అయింది, ఈవీఎం ధ్వంసం కేసులో. దానిపైన హైకోర్టు ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది, నాట్ టు అరెస్ట్ అని. ఆయన్ని జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దు, ఎన్నికల కౌంటింగ్ ఇది వ్యవహారం ఉంది కాబట్టి, అభ్యర్థులు కాబట్టి, ఏంతో పాటు మిగతా కొంతమంది అభ్యర్థులు కూడా నాట్ టు అరెస్ట్ అని స్టే ఇచ్చింది. కానీ ఎందుకు పిన్నెల్లి ఇంకా ఎక్కడ ఉన్నాడు? ఆర్డర్ వచ్చినప్పటికీ ఎందుకు రావట్లేదు మాచర్ల కాన్స్టిట్యున్సీకి అనేది? ఎందుకంటే కండిషనల్ బెయిల్ ఇచ్చారు. మాచర్లకు వెళ్ళొద్దు, నరసరావుపేట వరకే పరిమితం అవ్వండి, ప్లస్ మీ అంట 4-5 మించి పబ్లిక్ని కూడా తీసుకెళ్లొద్దు, ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ చట్ట వ్యతిరేక పనులు చేస్తే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం పోలీసులకి ఉంటుంది అని చెప్పి కొన్ని కండిషన్లు పెట్టింది. కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదైనా గొడవ అయితే మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన వెళ్లకుండా ఉండడా, లేదంటే ఈ కౌంటింగ్కి సంబంధించి ఏజెంట్ల నియామకం, కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు, ఆ పార్టీ అంతర్గత విషయాలు చర్చించుకుంటున్నాం. కానీ మొత్తానికైతే ఎక్కడుండు అనేది తెలియదు అన్నట్టు ఆంధ్రప్రభ ఒక వార్తని ఇచ్చింది.